తెలుగుదేశం పార్టీ నాయకుడు కౌన్సిలర్ మొగుడు కౌన్సిలర్ భర్త ఒక దళిత మహిళను తీసుకొని వెళ్ళి ఆటోలో డంప్ యార్డ్లో అత్యాచారం చేస్తే నువ్వు డిప్యూటీ సీఎంగా ఉండి ఏం చేసినావు? నీ సొంత నియోజకవర్గంలో జరిగిన ఘటన. చంద్రబాబు నాయుడు ప్రశ్నించే ధైర్యం లేదు, చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం అంతకన్నా లేదు. తోలు తీస్తానంటాడు, ఇంకేమంటే ఇంకేదో అంటాడు, డైలాగులు, సినిమా డైలాగులు కొట్టమంటే మాత్రం కొడుతుంటాడు. పోలీసులు వ్యవహరిస్తూ ఉన్న తీరును న్యాయం ధర్మం అనే పిల్లర్స్ మధ్య పోలీసులు వ్యవహరించాలి. అన్ఫార్చునేట్గా కొంతమంది పోలీసులు బాగా పనిచేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్న అన్యాయాలకు, అక్రమాలకు, ఇల్లీగల్ డిటెన్షన్లకు వాళ్ళు తల ఒగ్గకపోతే వాళ్ళు బాగా చేయడం లేదు అని చెప్పి వాళ్ళ మీద బ్రాండింగ్ చేస్తారు. అదే వీళ్ళ ఇల్లీగల్ డిటెన్షన్స్, వీళ్ళు చెప్పినటివన్నీ తప్పుడు కేసులు ఇవన్నీ పెట్టే కార్యక్రమం చేస్తే మాత్రం వాళ్ళు పోలీసులు బాగా పనిచేస్తూ ఉన్నారని చెప్పి కితాబిచ్చుకుంటారు. నిజంగా న్యాయం ధర్మం వైపు ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ నా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇంకా కాసేపు ఉండింటే సరస్వతి దాని గురించి కూడా చెప్పిండు. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎంగా ఆయన ఏదో మాట్లాడాడు కదా, అక్కడికి పోయి అదే పనిగా అక్కడికి పోయి ఏదో మాట్లాడే కార్యక్రమం చేశాడు కదా అని చెప్పి కాన్వర్జేషన్లోకి వచ్చిండు. బట్ అంత లోపలనే కొంచెం సీన్ అక్కడి నుంచి క్వశ్చన్ అడగడం మొదలుపెట్టాడు కాబట్టి టాపిక్ సరే ఆల్మోస్ట్ అయిపోయింది ఎలాగో చెప్పాల్సినవన్నీ కూడా. బట్ ఈ విషయం అయితే మాత్రం ఒకసారి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, డిప్యూటీ సీఎంగా అనే వ్యక్తి నవంబర్ 5వ తారీఖున అక్కడికి వెళ్ళాడు. సరస్వతి పవర్, సరస్వతి బేసిక్లీ ఇట్ ఈస్ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీ పేరు. అది బేసిక్లీ ఇట్స్ సిమెంట్ ఇండస్ట్రీ. సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడం కోసం భూములు అక్కడ అక్వైర్ చేయడం జరిగింది. ఇట్స్ ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ప్లాంట్ పెట్టడం కోసం. కంపెనీ పేరు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్. ఈయన నవంబర్ 5వ తారీఖు పోయాడు. ఈయన డిప్యూటీ సీఎంగా ఉండగానే ఈయన ఆదేశాల మేరకే, ఈయన ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న ఈయన ఆదేశాలతో అక్టోబర్ 26వ తారీఖున లోకల్ ఎంఆర్ఓ అదే సరస్వతి వెబ్సైట్కి వెళ్ళి భూములన్నీ కూడా పరిశీలించి ఆవిడ అన్న మాటలు ఒకసారి విందామా? ఒకసారి ప్లే చేద్దాం ఒకసారి అది కూడా. ఎందుకంటే ఎనీవే పార్ట్ ఆఫ్ ది ప్రెస్ కాన్ఫరెన్స్లో భాగంగా అది కూడా పెట్టింటిమి. అది కూడా ప్లే చేయండి ఒకసారి చూద్దాం అది కూడా ఒకసారి. ఎందుకనంటే ఈయన ఆధ్వర్యంలో ఈయనే స్వయంగా పంపించిన ఎంఆర్ఓ, లోకల్ ఎంఆర్ఓ ఏమన్నారో ఒక్కసారి విందాం. ఏమ్మా ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉంది? ఏమో ప్లే చేయడంలో ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉందా?
ఏం శ్రీహరి ఇట్లా చేస్తే ఎట్లా? పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సరస్వతి పవర్ సంస్థకు ఎంత మనకు ల్యాండ్ ఇచ్చారు, ఏ విలేజ్ లో ఎంత ఇచ్చారని చెప్పి మార్నింగ్ మనకి న్యూస్ ద్వారా తెలిసింది. దానికి సంబంధించి మేము ఈరోజు మాచవరం మండలంలో మాకు 3 విలేజెస్కి ఇలా సరస్వతి పవర్ సంస్థకి మేము ల్యాండ్స్ ఇచ్చాము, పట్టా ల్యాండ్స్ ఇచ్చాము, అన్ని పట్టా ల్యాండ్సే ఇచ్చాము. అవి మాకు చెన్నైపాలెంలో 272.96 ఎకరాలు, తర్వాత పిన్నెల్లిలో 93.79 ఎకరాలు, వేమవరంలో 710.63 ఎకరాలు, టోటల్గా 1073.38 ఎకరాలు. మేము అంతా కూడా అది పట్టా ల్యాండే. దీనిలో చెరువులు కానీ వాగులు కుంటలు అలాంటివి ఏం లేవు, వాటర్ బాడీస్ కూడా ఏం లేవు. తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ ఏంటంటే పిన్నెల్లిలో 2.87, వేమవరంలో 1.44, మొత్తం 4.